తెలుగు అవధాన కళలో రాణిస్తూ తెలుగు భాషా సౌందర్యాన్ని నలుదిశలా చాటుతున్న మహావధాని గరికపాటి నరసింహారావు మొట్టమొదటిసారిగా తెలుగు ఛానల్ చరిత్రలో హెచ్ఎంటీవీ ప్రత్యేక అవధాన కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు భాషలోని సొబగులు ప్రత్యేకతల్ని కలగలిపి పండించిన గరికపాటి అవధానం ఆద్యంతం తెలుగు భాషా మాధుర్యాన్ని పంచిపెట్టింది. ఈ సందర్భంగా అవధాన ప్రక్రియ గురించి గరికపాటి పలు విషయాలు తెలియజేశారు. శాంతి సేనామునిగా మీరు గరికపాటి అడిగారు కదా, గరికపైన మంచి పాటి మట్టి నేలలో పెరిగినటువంటి పాటి. గరికయే అడ్డమై కౌశల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచి. సీతాదేవి రావణాసుడితో మాట్లాడడం ఇష్టం లేక గడ్డి పరకని అడ్డు పెట్టుకుంది. మేము లేకపోతే ఏం అడ్డు పెట్టుకుంటుంది ఆవిడ? అందుకని మా వంశం అందుకు ఉపయోగపడింది. గరికయే అడ్డమై కౌశల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచి. గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. గరికయే పూజ్యమై గణ చతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే మెరికయై ఘనకుశాగ్రమ్మునై. గరికయే మెరికయై ఘనకుశాగ్రమ్మునై అవధాని ప్రతిభకు అద్దమయ్యే. ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి అవధానం గురించి కొన్ని విశేషాలని మన ప్రేక్షకులతో పంచుకుంటారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అవధానం అంటే ఏంటి? అవధానానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఏకాగ్రత అని అర్థం. ఇవాళ కాన్సన్ట్రేషన్ అంటాం కదా. చుట్టూ ఎన్ని రకాల పరిణామాలు జరుగుతూ ఉన్నా మన దృష్టిని ఏకాగ్రంగా ఒక దాని మీద లగ్నం చేయడమే అవధానం. అవధానం అనేది ప్రత్యేకంగా తెలుగు భాషలోనే ఉందా లేక? ఈ ప్రక్రియ ఇప్పుడు ఈ 8 అంశాలతో జరిగే అష్టావధానం, శతావధానం, లేదా 100 అంశాలతో శతావధానం, ఇలాంటి ప్రక్రియ తెలుగు భాషలో మాత్రమే ఉంది. ఇంకో వేరే భాషలో లేదు. ఒకవేళ తమిళంలో, కన్నడంలో, సంస్కృతంలో ఎక్కడైనా ఉన్నా మన వాళ్లే దాన్ని అక్కడ ఆ భాషలో సరిహద్దు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఇంత విశిష్టమైన అవధాన ప్రక్రియ భావితరాలకు చేరడం లేదు అనేటువంటి ఒక వాదన. అవును, వాదమే లేదు, నిజం. అది చేరడం ఇంకా ఈ మధ్య చేరుతోంది. కొంత సాహిత్య కార్యక్రమాల్లో ఎక్కువ మంది హాజరయ్యేది అవధానమే. మీరు ఎక్కడైనా గమనించారు. కవి సమ్మేళనం పెట్టండి, ఎక్కువ మంది రారు. అసలు అవధాని కావాలంటే కావాల్సిన లక్షణాలు ఏంటి? అవధాన కావాలంటే ప్రధానంగా 4 ఉండాలి. 1 ధార, 2 ధారణ, 3 సద్యస్ఫూర్తి, 4 చమత్కారం. ఈ 4 అవధానం అనే భవనానికి 4 స్తంభాలు లాంటివి. ధార అంటే పద్యాన్ని వేగంగా చెప్పగలగడం. పద్యాలు కంఠస్థం చేసినంత మాత్రాన అది అవధానం కాదు. కొంతమంది తెలియక ధారణావధానం, ఇంకోటి ఏదో హాస్యావధానం, గణిత, ఇవేవి అవధానాలు కావు. సాహిత్య అవధానమే అవధానం. 3వది సద్యస్ఫూర్తి, అంటే వెంటనే సమాధానం చెప్పగలగడం. వాళ్ళు అడగగానే వెంటనే చెప్పాలి. అప్రస్తుత ప్రసంగం ప్రశ్నలకు ఎప్పుడు సరైన సమాధానాలు చెప్పక్కల. సాహిత్య అవధానంలో మళ్ళీ అందులో ఏమైనా రకాలు ఉన్నాయా లేక? ఇందులో మీకు సంఖ్యను బట్టి అష్టావధానం 8 మందితో, 100 మందితో అయితే శతావధానం, 200 మంది అయితే ద్విశతావధానం, 1000 మంది అయితే సహస్రావధానం, ఇలాగా ఈ ప్రక్రియ సంఖ్యను బట్టి భేదాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకెందులో సాహిత్యంలో ప్రత్యేకమైన అవధానం లేదు. ఇప్పుడు అవధానానికి మూలం జ్ఞాపక శక్తి అని అంటారు. అయితే మరి నేటి విద్యార్థులకి, రాబోయే తరానికి ఈ అవధాన ప్రక్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది? జ్ఞాపక శక్తి ఉపయోగం అయితే అవధానం కూడా ఉపయోగమే. మీరే అన్నారు కదా, అన్నదంటే జ్ఞాపక శక్తి మూలం, విద్యార్థులకు ఉపయోగం. విద్యార్థులకు కావాల్సింది జ్ఞాపక శక్తిగా. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. అలాంటి విశిష్టమైన తెలుగు భాష సాహిత్య అవధానం గురించి అనేక విశేషాలను మనతో పంచుకున్నందుకు గరికపాటి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి మా అందరితో పంచుకున్నందుకు.